Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మరొక ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరికనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కించుకోవడంతో ఆయన్ని అధ్యక్ష పీఠం నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించనుంది అధిష్టానం. ఇప్పటికే ఈ విషయాన్ని కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. త్వరలో బీజేపీ అధ్యక్ష మార్పు ఉంటుందని కిషన్ రెడ్డి సంకేతాలు ఇచ్చిన సమయంలోనే ఢిల్లీలో అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఇటీవలే ఎంపీలుగా గెలిచిన ఈటెల రాజేందర్, డీకే అరుణ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులోనూ ఈటెల రాజేందర్కి అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు డీకే అరుణ సైతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరు అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, నిజంగానే ఇప్పుడు అమిత్ షా ఈటెల రాజేందర్ భేటీ తర్వాత ఎక్కువగా అవకాశం ఈటెల రాజేందర్కి ఉంటుందన్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇక డీకే అరుణ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? వీరిద్దరూ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా లిస్టులో? ఎస్, డెఫినెట్గా తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరన్నదే ప్రస్తుతము తెలంగాణలో నెలకొన్నటువంటి రాజకీయ అవైటెడ్ న్యూస్ అని చెప్పాలి. డెఫినెట్గా కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగిలిన వారిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా త్వరలోనే బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపడతాను, డెఫినెట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే వస్తుందన్నట్టుగా కూడా ఆయన సన్నిహితులంతా కూడా పెద్ద ఎత్తున చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎందుకంటే డీకే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు వీరు కూడా కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడ్డవారే. కానీ ఆ రేసులో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ చోటు దక్కించుకోవడంతో ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. దానికి తగ్గట్టుగానే నిన్న కొంత ఇండికేషన్ ఇచ్చారు. డెఫినెట్గా ఈటెల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించి లోకల్ బాడీ ఎన్నికలలో తమ సత్తా చాటాలని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నటువంటి ఒక ఇండికేషన్ అయితే స్పష్టంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని, అదేవిధంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను ఈటెల రాజేందర్ కలవడం కూడా ఇందుకు కొంత బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కనుక గత కొన్నేళ్ళుగా చూస్తే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పచెపుతూ వస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంపీగా ఎన్నికైన వారికి పార్టీని అప్పచెపితే డెఫినెట్గా వాళ్ళు పార్టీని బూస్టప్ చేస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే బీజేపీకి ఒక పాజిటివ్ వైబ్రెంట్ వే ఉందో దాన్ని మరింత బలంగా రాబోయేటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూడా ఒక పని చేయాలి. కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతం డీకే అరుణ, ఈటెల రాజేందర్ మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే ఒకవైపు ఈటెల రాజేందర్ వైపు కొంత మొగ్గున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. వాటన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు దానికి తెరపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే కొంత కేబినెట్ కూర్పు, కేబినెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దాని తర్వాత పార్టీ హైకమాండ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఏదైతే ఎంపీలుగా గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రాజు వీరు కూడా తాము కూడా పార్టీ యొక్క అధ్యక్ష పదవి కోసం వెయిట్ లిస్టులో ఉన్నాము, డెఫినెట్గా తాము కూడా సానుకూలంగా ఉంటుందన్నటువంటి ఒక ప్రకటన అయితే వస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా రేసులో మాత్రం డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది. త్వరలోనే దీని మీద బీజేపీ అధిష్టానం ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు గతంలో ఏదైతే లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లు దక్కించుకున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సత్తా చాటితేనే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి డెఫినెట్గా ప్రస్తుత కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ శక్తి తామే అని నిరూపించుకొని బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ ఆక్యుపై చేస్తేనే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక సత్తా ఉన్నటువంటి నేతకే ఈ యొక్క పార్టీ పగ్గాలు అప్పచెప్పాలన్నటువంటి యోచనతో కూడా బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున కసరత్తు చేసిన తర్వాతే ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణకి ఎవరో ఒకరికి పార్టీని యొక్క సంబంధించి అధ్యక్ష పదవిని అయితే కట్టబెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సన్నిహితులు మాత్రం పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్కు మరికొద్ది రోజుల్లోనే ప్రకటన అయితే చేస్తారు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయంటూ కూడా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.